హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం మటన్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. అండ్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూపించిన విధంగా ఈ అమ్మేగా మటన్ కర్రీ తయారీ విధానం చూద్దామా. ఫస్ట్ అయితే ఇక్కడ నేను శుభ్రంగా కడిగిపెట్టుకున్న మటన్ అండ్ ఇంకా కావాల్సిన స్పైసెస్ అన్నీ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆయిల్ హీట్ అయినాక నేను హోల్ మసాలాస్ అన్నీ వేసుకున్నాను. ఇక్కడ స్పైసెస్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయ్యాక దీన్ని మంచిగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనైతే నేను ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ సో నెక్స్ట్ నేనైతే ఇక్కడ పుదీనా వేసుకున్నానండి. కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, సో దట్ టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ నేనైతే 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక చిటికెడు గరం మసాలా వేసుకున్నానండి. అండ్ ఇప్పుడు ఇందులోకి మన మటన్ మొత్తం వేసుకున్నాను. దీన్ని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనైతే ఒక పెద్ద స్పూన్ నేను ఇక్కడ కారం వేసుకున్నాను. దాంతోపాటు ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. ఈ కారం, ఉప్పు, కారం అన్నీ కూడా మంచిగా పట్టేలాగా మన మటన్ పీసెస్కి మంచిగా కలుపుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత మూత తీసేసి ఇలాగా ఇందులో నేనైతే ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకున్నానండి. ఒక 1 స్పూన్. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అండ్ దీంతోపాటు ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ పౌడర్స్ కూడా మంచిగా మన మసాలా ముందుగా వేసుకున్న మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేనైతే 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్లో మన మీట్ అంతా మంచిగా ఉడికేలాగా నేనైతే ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకుంటున్నానండి. దీన్ని ఒక 8 విజిల్స్ వచ్చేదాకా మనం అలాగే వదిలేసేయాలి. ఇందులో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు 8 విజిల్స్ తర్వాత నేనైతే ఇక్కడ కుక్కర్ మూత ఓపెన్ చేశాను. చూడండి ఎంత బాగా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిందో. ఈ మటన్ కర్రీ చాలా టేస్టీ ఉంటుంది. ఇందులోనైతే నేను లాస్ట్గా కొత్తిమీర అనేది వేసుకున్నాను, సో దట్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి అంతే. చూడండి ఎంత యమ్మీ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.